హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీ టేస్టీ ఫుడ్స్. ఈరోజు ములక్కాడలు పాలు పోసుకొని ఎలా కర్రీ చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ కర్రీ చాలా టేస్టీగా, నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు: ములక్కాడలు, కరివేపాకు, సాల్ట్, పసుపు, పచ్చిమిర్చి, కారం, పాలు, ఉల్లిపాయలు. ముందుగా స్టవ్ పై బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉల్లిపాయ ముక్కల్ని సాఫ్ట్గా వేపుకోవాలి. ముక్కలు వేగేలో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ములక్కాయ ముక్కల్ని వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని సాల్ట్, పసుపు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ముక్కలు మగ్గిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది. కొంచెం కారం వేసుకోవాలి. కారం వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ముక్కలు బాగా వేగిన తర్వాత పాలు పోసుకోవాలి. బాగా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని నిదానంగా పాలని దగ్గరికి వచ్చే వరకు ఉడకనివ్వాలి. పాలల్లో ఈ ములక్కాడలు బాగా ఉడికి చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. కూర దగ్గరికి వచ్చిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది. కూర బాగా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేస్తాం. టేస్టీగా ఉండే ములక్కాడల కర్రీ రెడీ అవుతుంది. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి.